తుఫాను ప్రభావం కాకినాడ తీరంపై తీవ్ర స్థాయిలో పడనుంది. అయితే కాకినాడ పరిసర ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అంతటి కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పడనుంది. అందులోకి కాకినాడ పరిసర ప్రాంతంలోంచే తీరం దాటే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి సహాయ చర్యలు ఉన్నాయి? సహాయ చర్యల నిమిత్తం జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా మంచి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే చాలామందిని తరలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అయిన మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మంత్రి నారాయణ గారు అందరూ డిస్కస్ చేసి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అన్నది ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజాప్రతినిధులు మేము అందరూ సాయంతో ప్రతి ఊళ్ళకి వెళ్ళి తిరిగి ఎవరెక్కడినా కూడా తరలించే కార్యక్రమం చేస్తాం. అంటే ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొంతమంది నిరాకరిస్తున్నారు. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి సంబంధించి పునరావాస కేంద్రాలు ఎలా ఏర్పాటు చేస్తారు? చర్యలు తీసుకోవడం అంటూ ఉండదండి. మా ప్రజాప్రతినిధులు ఆ లోకల్ లీడర్స్ అందరూ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం అదే కార్యక్రమం మీద ఉన్నాం. ఎవరెవరు షిఫ్ట్ అవ్వలేదు వెళ్ళి వాళ్ళని కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే మనం ఉదూత్ తుఫాన్ చూసాం. ఉదూత్ తుఫాన్ సమయంలో ఎక్కువగా కరెంటు అంతరాయం అనేది వచ్చింది. దానికి సంబంధించి సుమారుగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలా రెడీగా ఉన్నారు? అంటే హుదూద్ తుఫాను ఆ రోజు వచ్చిన 210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మనకి ఇప్పుడు దాకా చూపించిన ప్రెడిక్షన్స్ అయితే 110 కిలోమీటర్లు మ్యాక్సిమం ఉంటుంది. 90 నుంచి 110 కిలోమీటర్లే ఉంటాయి. అంత నష్టం ఉండకపోవచ్చు. కానీ మన జిల్లా వరకు అయితే 1996 తర్వాత ఇది పెద్ద తుఫాన్ అని చెప్పొచ్చు. ఈ తుఫానికి అప్పుల్లో ఆ కమ్యూనికేషన్ అది లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడానికి చూస్తాం. అంటే ఇటు ప్రజలకు కావచ్చు, లేకపోతే మత్స్యకారులకు కావచ్చు, మీరు తీర ప్రాంతం వెంబడి నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి సలహాలు ఇస్తారు? అసలు ఈ తుఫానుకు సంబంధించి ప్రజలందరికీ ఒకటి వేటకి వెళ్ళే వాళ్ళందరినీ వేటకి వెళ్ళొద్దని ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మీరు తీర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా తుఫాన్ షెల్టర్స్కి వచ్చి లేకపోతే సమీపంలో ఉన్న స్కూల్స్లో కానీ కలెక్టర్ గారు ఆదేశించి ఆర్డీఓ గారు ఆదేశించిన దాని ప్రకారం అందరూ అక్కడ ఉండి అక్కడే కూడా మేము అందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ 3 రోజులు అక్కడే ఉండాలి, తిరిగి ఇళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కూడా కమాండ్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ప్రజలను ఎలా ఉపయోగించుకోమంటారు? ఏమైనా ఇబ్బంది ఉంటే ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎలాంటి సహాయం? ప్రతి చోట కూడా బృందాలు ఉన్నాయండి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు, రెవెన్యూ బృందాలు అందరూ ఉన్నారు. మీకు ఎక్కడైతే సమస్యాత్మకంగా అనిపించినాయో ఆ ఊళ్ళో అందరినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అంచేత పెద్ద ప్రాబ్లం ఏముండదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. వాటిల్లో ఈ మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ ఉంటే ఈ 3 రోజులు కూడా అన్నిటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. అయితే కాకినాడ తీరం కాకినాడ పరిసర ప్రాంతం నుంచే కూడా ఈ తుఫాన్ అయితే మాత్రం తీరం దాటే అవకాశం ఉంది. ఆ తీరాన్ని దాటే సమయంలో వచ్చే నష్టాన్ని తట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తుఫాన్ పని మీద పనిచేసే విధంగా అధికార యంత్రాంగాన్ని రెడీ చేశామని చెప్పి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.